వేసవికాలం సమీపిస్తుండటంతో నగర మార్కెట్లలో వాటర్ మిలన్లు సందడి చేస్తున్నాయి. 90% వాటర్ కంటెంట్ ఉండే ఈ పండును తినడం వల్ల శరీరానికి చల్లదనం అందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఈ పండుకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేసవికాలం వచ్చేసింది. ఇక వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కూడా ఏసీలు, కూలర్ల పైన ఆధారపడుతూ ఉంటారు. మరి వంటిని చల్లగా ఉంచుకోవాలంటే కూడా ఈ వేసవి కాలంలో చల్లటి నీరును తాగుతుండడం కోసం కుండల పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. దీంతో పాటు సహజంగా వంటికి చల్లదాన్ని ఇచ్చేటువంటి పండ్లను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక వేసవికాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో నగరంలో అయితే వాటర్ మిలన్లు సందడి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా రకరకాల వాటర్ మిలన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. వివిధ రకాల వాటర్ మిలన్లు రకరకాల సైజుల్లో అయితే అందుబాటులో ఉంచినట్టు మనకి పండ్ల విక్రయదారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మార్కెట్కి వాటర్ మిలన్లను అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి కేజీకి 30 రూపాయలు పలుకుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆయా వాటర్ మిలన్ రకాన్ని బట్టి కూడా ఈ ధరలో మార్పులు ఉంటాయని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే వేసవి కాలం ఇంకా సమీపిస్తున్న కొద్దీ ఈ ధర పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే వంటి నెలల్లో అయితే వీటికి భారీగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా పండ్ల విక్రయదారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వాటర్ మిలన్లు శివరాత్రి కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అంటే వాటర్ మిలన్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అండ్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరానికి ఎంతో చల్లదనం లభిస్తుంది. దీంతో పాటు చర్మాన్ని అందంగా ఉంచడానికి కూడా వాటర్ మిలన్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. 90% కూడా నీరే ఉంటుంది ఈ ఫ్రూట్లో. కాబట్టి ఎక్కువగా అయితే ఈ వాటర్ మిలన్ తింటూ ఉంటారు. ఇక శివరాత్రికి భారీగా ఉపవాసాలు ఉంటారు. కాబట్టి ఉపవాస సమయంలో శరీరానికి చల్లదనాన్ని, దీంతో పాటు ఎనర్జీని అందించేటువంటి ఈ వాటర్ మిలన్ని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం కూడా వాటర్ మిలన్లకు భారీగా డిమాండ్ ఉందని కూడా విక్రయదారులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనము. అంటే ఇవి కొన్ని నాటు వాటర్ మిలన్లతో పాటు రకరకాల వాటర్ మిలన్లు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇది నామకారి ఉంది, ఇది నామకారి ఉంది, అరకమని ఉంది. ఇది ఏమో కిరాణా ఉన్నది ఇక్కడిది ఉంది. ఇది బాటాసింగారం నుంచి వస్తుంది. ఇక్కడ ధర డిమాండ్ ఉంది. ఇప్పుడు 12 నుంచి 16 దాకా, 20 రూపాయల దాకా ఖరీదు ఉంది. ఇది 18 నుంచి 25 దాకా ఉన్నది. ఇది ఎండాకాలం పెరగది. ఇంకా సీజన్ తయారైనాక రేటు తక్కువ అవుతాయి. ఇప్పుడైతే రేట్లు తక్కువనే ఉన్నాయి, ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ రేట్లు ఎక్కువ అవుతాయి, శివరాత్రి ముంగట తక్కువ అవుతాయి. మనం చెప్పుకున్నట్టుగా కూడా వీటి సైజును బట్టి ధర కిలోకి 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అంటే పలహారాలు ఎటువంటి సహజంగా దొరికే పండ్లలోనైనా అనేక పోషకాలు ఉంటాయి. అదేవిధంగా వాటర్ మిలన్లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇక వేసవి కాలంలో ఈ పండుకు భారీగా డిమాండ్ ఉండడంతో ఇప్పటికే మార్కెట్లోకి ఈ పండు లభించడంతో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎండలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో శరీరానికి వాటర్ కంటెంట్ ఉన్న పండ్లను తీసుకోవడం ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ మిలన్లని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.